ఒక్కసారి ఈ వీడియోలు చూసిన తర్వాత మనం తన కొడుకుని ఎవరు హరీష్ రావు వీళ్ళంతా ఉన్నట్టున్నారు. లాస్ట్గా మళ్ళీ ఆడ బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి వచ్చి ఢిల్లీలో స్వీట్లు పంచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా గొప్ప పని చేశారు కదా, జైలు నుంచి బయటకు వచ్చినందుకు. ఇప్పుడు ఏమన్నా ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోతే దానికి ఒక లెక్క ఉంటుంది. ఒక ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే స్వీట్లు పంచుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. వీళ్ళు చేసిన దందా ఏందండి? సారా దందా. మహిళలకి నచ్చని పని ఒక మహిళ చేసింది. వీళ్ళు బీఆర్ఎస్ అంతా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం అసలు షాకింగ్ ఏంటంటే అసలు బెయిల్ వస్తుందన్న విషయం వీళ్ళకి ఎట్ట తెలుసు? అందరు పోయిరు బెయిల్ రాకముందే. ఇప్పుడు ఏ రౌజ్ అవెన్యూ కోర్ట్ కింది కోర్టులో చాలాసార్లు బెయిల్ పైన ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఏనాడు ఎవరు పోలే. హైకోర్టులో 4-5 సార్లు బెంచ్ మీదకి వచ్చింది, ఎవరు ఏనాడు పోలే. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు బెంచ్ మీదకి వచ్చింది, ఎవరు పోలే. నిన్ననే ఎందుకు పోయి సడన్ గా ముందు రోజు రాత్రి నుంచి అయిపోయింది బెయిల్ వస్తుందట, రేపు బెయిల్ వస్తుందట అని.